హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. ఈ రోజు నేను చేసిన రెసిపీ అయితే పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ చేశాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. ఇది చూడటానికి చాలా కలర్ఫుల్ గా అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీ, రోటీస్, బిర్యానీ ఇలా దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మనం రెగ్యులర్ గా చేసుకునే పన్నీర్ కర్రీ లాగా అయితే ఇది అస్సలు ఉండదు. వీడియో ఎండ్ వరకు చూసి ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని పెరుగుని అయితే బాగా బీట్ చేసుకోవాలి. అంటే పెరుగు మనకి క్రీమీ లాగా రావాలి. అప్పటి వరకు బీట్ చేసుకోవాలి. పెరుగు క్రీమీ లాగా అయిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్ కి తగ్గట్టు కారం తీసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి అయితే కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. అలా అని ఎక్కువసేపు ఏం ఫ్రై చేయనవసరం లేదు. 2 మినిట్స్ అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేయకుండా మనం ఇలా డైరెక్ట్గా వేసాము అంటే మనకి శనగపిండి స్మెల్ అయితే తెలుస్తుంది. అందుకని కంపల్సరీ అయితే శనగపిండిని ఫ్రై చేసుకున్న తర్వాతే వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్, అలాగే టమాటా, ఇంకా క్యాప్సికమ్, తర్వాత పన్నీర్ కూడా వేసుకోవాలి. పన్నీర్ని అయితే డైరెక్ట్గా అయితే వేయకుండా నేను ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత వాటర్లో అయితే ఉంచాను. అంటే పన్నీర్ మనకి పులుపు స్మెల్ వస్తుంది కదా, అందుకని 2-3 సార్లు అయితే కడిగిన తర్వాత ఇలా వాటర్లో అయితే వేసుకోండి. అప్పుడు మనకి పులుపు స్మెల్ రాదు. కుదిరితే కనుక సాల్ట్ అలాగే పసుపుతో కడగండి, ఇంకా బాగుంటుంది. ఆ స్మెల్ అనేది అస్సలు రాదు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనకి వీటన్నిటికీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పన్నీర్ అయితే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇలా మీడియం సైజులో అయితే కట్ చేశాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ మీకు నచ్చకపోతే కనుక ఆయిలే వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ పేస్ట్ కింద వేసుకున్నాను, కానీ మీకు పేస్ట్ నచ్చకపోతే గనక ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి. ఎలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆనియన్స్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, అలాగే మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని వేసుకోండి. మీకు ఇలా టమాటా పేస్ట్ కింద నచ్చకపోతే ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. బట్ పేస్ట్ వేసుకోవడం వలన మీకు గ్రేవీ అనేది చూడటానికి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయి దగ్గర పడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. మనం ఆల్రెడీ పన్నీర్ని మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడే మసాలాలు అన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా సెపరేట్గా మళ్ళీ మసాలాలు ఏమి వేసుకునే అవసరం లేదు. పన్నీర్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే ఆ వాటర్ వేసుకోక ముందు ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. తక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం వాటర్ చాలా తక్కువ వేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి సాల్ట్ అలాగే కారం చూసుకొని సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కర్రీ దగ్గర పడేంత వరకు కూడా ఉంచండి. 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కసూరి మేతి లేదు అనుకుంటే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ చేయడానికి అయితే అస్సలు ఎక్కువ టైం పట్టలేదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. మనకి ఏదైనా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కలర్ఫుల్గా కనిపించాలి అంటే ఈ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే కంపల్సరీ చేయండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. పన్నీర్ మనం ముందే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టడం వల్ల దాని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే చాలా సాఫ్ట్గా టేస్టీగా పన్నీర్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీకు నచ్చితే గనక ట్రై చేయండి. నా వీడియో మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే గనక ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.